ఊరికే అది కింద మంట పెట్టారు, పాత్ర కాగిపోతోంది, నీళ్లు లేవు, దాంట్లో ఏ పదార్థము లేదు, ఒక భాండము. ఎందుకు ఈ భాండం అయింది? ఈమె మహాతల్లి ఈ జన్మలో ఎవ్వరికి ఇంత అన్నం పెట్టి ఎరగదండి తల్లి, ఆమె ఈ పాత్ర పుట్టింది, ఊరికే వేడికి కాగిపోతూ ఉన్నది, పాపం పాత్ర అయిపోయింది. మరు జన్మలో ఇలాంటి ప్రాప్తం వచ్చింది. అందువల్ల ఏమిటంటే ఒకరికి అన్నం పెట్టి ఎరగదు తల్లి పూర్వజన్మలో, అందువల్ల ఇట్లా అయిపోయిందండి అన్నాడు. సరే, ఏదన్నా పెట్టింది. ఇంకొక ఆయన మహానుభావుడు ఉన్నాడు, చాలా డబ్బు ఉన్నవాడు. ఉంటే ఏం చేశాడంటే, ఇక్కడ బ్రాహ్మడికి నేను భూదానం చేస్తున్నానండి అన్నాడు. ఓ అని అందరూ సంతోషించాడు. ఓ 10 ఎకరాలు ఇచ్చాను పోండి నీకు అన్నాడు. 10 ఎకరాలు చాలా గొప్ప విషయం కదా, హైదరాబాద్లో అద్భుతం. 10 ఎకరాలు అంటే అది భూషణము, చవిటి నేల అండి, అందులో ఏమీ పండదు, ఏది కట్టడానికి లేదు, ఏది పంట రాదు, అలాంటి భూమి ఇచ్చాడండి. అదిగో ఆయనే ఇలా పుట్టాడు అని ఆయన ఒక జంతువై పుట్టాడు. అక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అడవిలో ఓ ఎద్దు అయ్యాడు, ఏమి తినడానికి లేదు, అది తినదు, ఊరికే అరుస్తూ అటు ఇటు తిరుగుతూ